రోజు మీకు నేను డాక్ట్రిన్ ఆఫ్ పయస్ అప్లికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఈస్ డాక్ట్రిన్ ఆఫ్ పయస్ అప్లికేషన్ అండ్ సో ఇదొక లా కిందికి వస్తుందా, ఇదొక చట్టమా అవునా కాదా, అండ్ ఆల్సో సో రీసెంట్గా అమెండ్మెంట్ యాక్ట్స్ వచ్చిన తర్వాత ఈ డాక్ట్రిన్ ఆఫ్ పయస్ అప్లికేషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ పయస్ అబ్లిగేషన్? సో పయస్ అబ్లిగేషన్ అనేది ఒక డ్యూటీ అనమాట. హిందూ లా ప్రకారము ఇది ఒక అబ్లిగేషన్ మీన్స్ తెలుగులో బాధ్యత, ఒక డ్యూటీ అనమాట. సో ఎవరి డ్యూటీ? సో బేసికల్లీ దిస్ డాక్ట్రిన్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ అ హిందూ లా. సో హిందూ లా చట్టం నుంచి తీసుకున్నారనమాట. సో ఇట్ రెఫర్స్ టు బేసిక్గా ఈ బయస్ అబ్లిగేషన్ అనేది మారల్ అండ్ రిలీజియస్ డ్యూటీ. అంటే ఇది ఏం చట్టం కాదనమాట. ప్రీవియస్గా వెన్ ఎవర్ అవర్ యాన్సెస్టర్స్ అండ్ పూర్వకాలంలో ఇది ఒక చట్టం ఏం కాదు, బట్ ఇట్ ఈస్ అ మారల్ అండ్ మతపరమైన బాధ్యత ఫర్ అ సన్స్ అనమాట. అంటే కొడుకులకి ఇది ఒక బాధ్యత అనమాట. టు డిశ్చార్జ్ దేర్ ఫాదర్ స్టెప్స్. అంటే ఒక సన్ ఉన్నారనుకోండి, వాళ్ళ నాన్నగారి యొక్క అప్పులు ఉన్నాయనుకోండి, ఆ అప్పుల్ని కొడుకు రిలీజ్ చేయడం అనేది ఒక మతపరమైన బాధ్యత అనమాట పూర్వకాలంలో. సో ఫ్రమ్ దేర్ అవర్ లాస్ ఎవరైతే మేక్ చేశారో లా మేకర్స్, అక్కడ నుంచి ఈ కాన్సెప్ట్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. ఈవెన్ ఇఫ్ ద సన్స్ డిడ్ నాట్ పర్సనల్లీ బెనిఫిట్ ఫ్రమ్ దీస్ డెప్ట్స్, దే ఆర్ స్టిల్ ఆబ్లిగేటెడ్ టు రీపే దెమ్. అంటే ఒకవేళ పర్సనల్గా ఆయన అప్పు తీసుకొచ్చిన అమౌంట్ కొడుకులకి ఇవ్వకపోయినా, బట్ ఆ అమౌంట్ అనేది పే చేయడము, వాళ్ళకి రీపే చేయడం, అంటే అప్పు తీసుకున్న వాళ్ళకి డబ్బులు తిరిగి కట్టడం అనేది ఒక అబ్లిగేషన్, ఒక బాధ్యత, కొడుకు యొక్క బాధ్యత అనమాట పూర్వకాలంలో. అన్లెస్ దే ఆర్ ఇల్లీగల్ ఆర్ ఇమ్మోరల్. ఒకవేళ రీపే చేయకపోతే అది ఇల్లీగల్ అవుతుంది. ఇమ్మోరల్ అంటే అనీతివంతమైంది కాదు అనమాట. సో అది డాక్టరిన్ ఆఫ్ పయస్ అబ్లిగేషన్ అనేది అనమాట. ఇది హిస్టరీ అనమాట, ఎక్కడి నుంచి వచ్చింది అండ్ వాట్ ఈస్ ఇట్. అండ్ నెక్స్ట్, ఆరిజిన్ ఇన్ హిందూలా. సో ఈ టర్మ్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? పయస్ అబ్లిగేషన్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే ఏన్షియంట్ టెక్స్ట్ లైక్ మనుస్మృతి అండ్ యజ్ఞవల్క్య స్మృతి. సో మనకు బేసికల్గా 2 లా స్కూల్స్ ఉంటాయి ఇండియాలో, దయభాగ అండ్ వన్ మోర్ కాల్డ్ యజ్ఞవల్క్య స్మృతి. సో వీళ్ళిద్దరూ ఈ టెక్స్ట్ ని, ఎస్పెషల్లీ పయస్ అబ్లిగేషన్ అనేది మనుస్మృతి అండ్ యజ్ఞవల్క్య స్మృతి నుంచి తీసుకున్నారనమాట. సో ద డాక్ట్రిన్ ఈజ్ ట్రెడిషనల్ అబ్లిగేషన్. ఇట్ ఈస్ ఆ కాలంలో ట్రెడిషనల్ గా ఉండేది ఇది, అంటే ఫాదర్స్ యొక్క డబ్బుల్ని రీపే చేయడం అనేది ట్రెడిషనల్ అబ్లిగేషన్. సో ఇట్ ఎంఫసైజెస్ ద రిలీజియస్ డ్యూటీ ఆఫ్ సన్స్. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ దిస్ డాక్ట్రిన్? సో వాట్ డెప్ట్స్ ఆర్ కవర్డ్? అంటే ఏ రకమైన అప్పులు కవర్ అవుతాయి ఈ డాక్ట్రిన్, ఏ రకమైన అప్పుల్ని కొడుకులు కట్టాలి? సో బేసిక్గా ఆల్ లాఫుల్ అండ్ నాన్ ఇమ్మోరల్ డెప్ట్స్ ఆఫ్ ద ఫాదర్. అంటే అన్ని చట్టపరమైన అప్పులు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ఫాదర్ యొక్క అప్పుల్ని కొడుకులు తీరుస్తారు అనమాట. సన్స్ ఆర్ లయబుల్ ఓన్లీ ఫర్ డెప్ట్స్ ఇన్కర్డ్ ఫర్ ప్రాపర్ అండ్ వ్యాలిడ్ పర్పసెస్. అంటే ప్రాపర్ అండ్ వ్యాలిడ్ పర్పసెస్ అంటే వాళ్ళ ఫ్యామిలీకి రిలేటెడ్గా ఏదైనా వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉంది, అప్పు తీసుకురావడం, లేదా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఎవరైనా హాస్పిటలైజ్ అయ్యారు, అలాంటి బేసిక్గా ప్రాపర్ వ్యాలిడ్గా ఉండాలి రీజన్, అప్పుకి రీజన్. అలాంటివి మాత్రమే తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు ఆ డబ్బుల్ని పే చేయొచ్చు. డెప్ట్స్ ఎక్స్క్లూడెడ్ అంటే ఏ డెప్ట్స్ కట్టకూడదు, అంటే ఏ అప్పులు అయితే కట్టకూడదు అవి వచ్చేసి ఇల్లీగల్ ఇమ్మోరల్ డెప్ట్స్ సచ్ యాజ్ డెప్ట్స్ ఇన్కర్డ్ ఫర్ గ్యాంబ్లింగ్ ఆర్ ఇండల్జ్ ఇన్ వైసెస్. లైక్ అంటే ఏ అప్పులు కట్టారు, ఎవరైనా బెట్టింగ్స్ పెట్టారు, లేదంటే పేకాట ఆడడము, లేదంటే ఇంకేదన్నా లేదా ఒక టొబాకో అంటే పొగాకు పర్చేస్ చేయడం, ఇవన్నీ ఇల్లీగల్ కిందికి వస్తాయి. సో అలాంటి డెప్ట్స్ కొడుకులు కట్టాల్సిన బాధ్యత లేదనమాట, తండ్రి చేసినా కూడా. సో ఏవైతే లీగల్ గా చేస్తారో వాళ్ళ ఫ్యామిలీ పర్పస్, జాయింట్ ఫ్యామిలీలో ఏవైనా అప్పులు ఉన్నాయో అలాంటివి మాత్రం కొడుకులు కట్టాలన్నమాట. సో దట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ దిస్ డాక్ట్రిన్. అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెప్ట్స్ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ పయస్ అబ్లిగేషన్? సో ఫస్ట్ వచ్చేసి వ్యవహారిక డెప్ట్ అండ్ అవ్యవహారిక డెప్ట్ అనమాట. అంటే 2 రకాలు ఉంటాయి, వ్యవహారికము అవ్యవహారికం. అంటే వ్యవహారికం అంటే లీగల్ అనమాట, అవ్యవహారిక అంటే నాన్ లీగల్ అనమాట. దీస్ ఆర్ సాంస్క్రిట్ వర్డ్స్ అనమాట. మనం ఎందుకంటే ఈ పయస్ అబ్లిగేషన్ అనేది ఏన్షియంట్ లాస్ నుంచి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వ్యవహారిక అండ్ అవ్యవహారిక అనేవి
సాంస్క్రిట్ వర్డ్స్ అనమాట. సో ఇట్ రెఫర్స్ టు డెబ్ట్స్ ఆర్ ఇల్లిజిటిమేట్ అండ్ డ్యూ నాన్ వైలేటింగ్ ఎనీ లాస్ ఆర్ పబ్లిక్ పాలసీస్. సో ఏవైతే అప్పులు నాన్ లాస్ని వైలేట్ చేయకోకుండా అలాగే పబ్లిక్ పాలసీస్ని వైలేట్ చేయకుండా ఉంటాయో సో ఆ అప్పులను వ్యవహారిక అప్పులు అంటారు. ఆ వ్యవహారిక అంటే అన్లాఫుల్ అండ్ ఇమ్మారల్ పర్పస్, యాజ్ వి ఆల్రెడీ డిస్కస్డ్, లైక్ బెట్టింగ్స్ కానీ, గ్యాంబ్లింగ్స్, ఆల్కహాల్ పర్చేస్ చేసినప్పుడు, అన్పెయిడ్ ఫైన్స్ ఆర్ ఎంగేజింగ్ ఎన్ని ఇల్లీసిట్ యాక్టివిటీస్, ప్రాస్టిట్యూషన్. సో ఇలాంటివన్నీ అవ్యవహారికి వస్తే ఈ అప్పులను కొడుకులు కట్టాల్సిన అవసరం లేదు. ఏవైతే చట్టంగా వాళ్ళ ఫ్యామిలీ పర్పస్, వాళ్ళ బిజినెస్ పర్పస్, లేదంటే ఫోన్ బిల్స్, కరెంట్ బిల్స్, సో ఇవి ఏమన్నా పెండింగ్ ఉంటే ఫాదరు వాళ్ళ కొడుకు కట్టాల్సిన బాధ్యత ఉంది. అండ్ నెక్స్ట్ లీగల్ ఫ్రేమ్ వర్క్. సో ఎవరికి అప్లికబుల్ అవుతుంది అంటే డాక్ట్రిన్ అప్లైస్ ఓన్లీ టు హిందూ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ. సన్స్ ఆర్ లయబుల్ ఇఫ్ దే ఇన్హెరిట్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. అంటే సో ఎప్పుడు సన్ లయబుల్ అవుతారో ఫాదర్ యొక్క అప్పుల కంటే, సన్ వాళ్ళ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ తను కనుక యూజ్ చేస్తూ ఉంటే, ఏదైనా పొలము కానీ ఎలాంటివి వాళ్ళ ఫాదర్వి యూజ్ చేస్తూ ఉంటే సన్, అప్పుడు మాత్రం ఈ అప్పుల్ని కట్టాల్సిన బాధ్యత సన్స్ మీద పడుతుంది. అండ్ పర్సనల్ ప్రాపర్టీ జనరల్లీ ఎక్సెప్ట్. ఒకవేళ సన్ తనంతట తాను జాబ్ చేసేదో వర్క్ చేసుకొని తను గనుక ఆస్తి అనేది కొంటే గనక ఆ పర్సనల్ ప్రాపర్టీ అనేది ఎక్సెంప్షన్ ఉంటుంది, దానికి ఎటువంటి రిలేషన్ ఉండదు అనమాట. ఓన్లీ ఫాదర్ చేసినప్పటికి ఒకవేళ ఫాదర్ ఆస్తి ఇతను యూజ్ చేస్తూ ఉంటే దాని వరకు మాత్రమే అతను లయబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఎక్సెప్షన్ టు దిస్ డాక్ట్రిన్, సన్స్ ఆర్ నాట్ లయబుల్ ఫర్ డెబ్ట్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ఇమ్మోరల్ యాక్టివిటీస్. సో ఇక్కడ ఇమేజ్ చూపించినట్టు లైక్ పే కాట కానీ ఇట్లాంటివి, బెట్టింగ్స్ రిలేటెడ్ కానీ, ప్రాస్టిట్యూషన్ రిలేటెడ్, అన్ఎథికల్ లోన్స్, ఇవన్నీ ఎక్సెంప్షన్స్ అనమాట. నెక్స్ట్ ఎవల్యూషన్ ఇన్ మోడర్న్ లా. సో ప్రీవియస్గా ఈ కేసులా చూసారనుకోండి, సిద్ధేశ్వర్ ముఖర్జీ వర్సెస్ భువనేశ్వర్ ప్రసాద్ నారాయణ్ సింగ్. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ కేసులో నుంచి డాక్ట్రిన్ ఆఫ్ పయస్ అబ్లిగేషన్ అనేది తీసుకున్నారనమాట. సో ఈ కేసులో ఏంటంటే సన్ ఫాదర్ యొక్క అప్పులకి లయబుల్ అవుతారని చెప్పింది అనమాట. సో బట్ మోడర్న్ ఇండియన్ లా ప్రకారం, కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం, హిందూ సక్సెషన్ యాక్ట్ 2005 యాక్ట్ ప్రకారం, హిందూ సక్సెషన్ అంటే వారసత్వ హక్కు అనమాట. సో 2005 వచ్చినప్పటి నుంచి కొన్ని చేంజెస్ వచ్చాయి అనమాట ఈ మోడర్న్ లో. ప్రీవియస్ గా సన్స్ అన్ని లైబుల్, ఒకవేళ సన్ కనుక మధ్యలో ఏదైనా చనిపోతే వాళ్ళ సన్ కూడా డబ్బులు కట్టాల్సి వచ్చేది, వడ్డీ కట్టకోకుండా అసలు కట్టాల్సి వచ్చేది. సో అలా సన్స్ కూడా వచ్చేది అనమాట, అది ఫార్వర్డ్ అయ్యేది. బట్ హిందూ సక్సెషన్ యాక్ట్ 2005 ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈ చట్టంలో డాక్ట్రిన్ ఆఫ్ పయస్ అబ్లిగేషన్ లో కొన్ని చేంజెస్ వచ్చాయి. సో ఏం చేంజెస్ వచ్చాయంటే, సన్స్ ఆర్ నో లాంగర్ ఆటోమేటికలీ లయబుల్ ఫర్ దర్ ఫాదర్ డెబ్ట్స్ అన్లెస్ ప్రూవెన్ టు హ్యావ్ ఇన్హెరిటెడ్ ద డెబ్ట్ అలాంగ్ విత్ ప్రాపర్టీ. అంటే డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా లయబుల్ అవ్వరు, సన్ ప్రీవియస్ యాన్సెస్టర్స్ ప్రాపర్టీ యూజ్ చేస్తూ ఉంటే మాత్రమే లయబుల్ అవుతారు ఈ చట్ట ప్రకారం. అండ్ నెక్స్ట్ ఎవల్యూషన్ ఇన్ మోడర్న్ లా. ద హిందూ సక్సెషన్ యాక్ట్ 2000 వాజ్ పాస్డ్ బై పార్లమెంట్ టు అడ్రస్ అన్ఈక్వల్ ట్రీట్మెంట్ ఆఫ్ డాటర్స్. సో ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ ఎందుకు వచ్చిందంటే, ఇది ఒక అమెండ్మెంట్ యాక్ట్ 2005 లో వచ్చింది. ఎందుకు వచ్చిందంటే టు అడ్రస్ ద అన్ఈక్వల్ ట్రీట్మెంట్ ఆఫ్ డాటర్స్. సో యాక్చువల్గా మన హిందూ లా చట్టం ప్రకారం ఎక్కువగా ఆ వారసత్వ ఆస్తి హక్కు అనేది సన్స్కే ఉంటుంది అనమాట, డాటర్స్కి తక్కువ ఉంటుంది. సో అది అడ్రస్ చేయడానికి, అన్ఈక్వల్ ట్రీట్మెంట్ను తీసేయడానికి హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది పెట్టారనమాట, టు ప్రొవైడ్ ఈక్వల్ రైట్స్ టు సన్స్ అండ్ డాటర్స్. సో ఇట్ వాస్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఫ్రమ్ ద 174th లా కమిషన్ రిపోర్ట్. సో ఇది ఒక రికమెండేషన్ అనమాట, 174th లా కమిషన్ రిపోర్ట్ కి ఇది ఒక రికమెండేషన్. దాని ప్రకారము ఉమెన్ రైట్స్ ఇన్ ప్రాపర్టీ అండర్ హిందూ లా విచ్ అడ్వకేటెడ్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ ఇన్హెరిటెన్స్ లాస్. సో మేల్కి ఫీమేల్కి, డాటర్ అండ్ సన్కి ఈక్వల్గా ఉండడానికి ఇక హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది 174th లా చట్టం ప్రకారము తీసుకొచ్చారు. సో ఇది వచ్చిన తర్వాత కొన్ని చేంజెస్ వచ్చాయి. సో ఇక్కడ కొన్ని కేస్ లాస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎలా డెవలప్ అయింది, ఎలా చేంజెస్ జరిగాయో మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ కేసులో వచ్చేసి ముత్యం చెట్టియార్ వర్సెస్ సింగిలి వీరపాండ్య చిన్న తంబియార్. సో ఈ కేసులో మద్రాస్ హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే, ఇది ఒక మతపరమైన బాధ్యతే కాదు, ఇట్ ఈస్ ఆల్సో లీగల్. ఎప్పుడు 1882 టైంలో it was argued that this legal duty arises from father's superior interest in ancestral property.
సో ఈ ఎలా వస్తుందంటే ఈ డ్యూటీ అనేది ఫాదర్ యొక్క యాన్సెస్టర్స్ ప్రాపర్టీని మనం సన్ యూజ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళే ఆ లోన్ అనేది ఆ అప్పులు అనేది తీర్చాలన్నమాట. సో ఈ కేసులో ఇలా జడ్జిమెంట్ ఇచ్చింది. నెక్స్ట్ ఇంకో కేసులో వచ్చేసి అప్పెంట్ల రాఘవయ్య వర్సెస్ బొగ్గవరపు పెద్ద అమ్మయ్య. సో ఈ కేసులలో ఏం జరిగిందంటే ప్లెయింటిఫ్ ఫాదర్ ఎలమంద డిడ్ టొబాకో బిజినెస్. టొబాకో అంటే పొగాకు అనమాట, పొగాకు వ్యాపారం చేసేవాడు. సో ఈ పొగాకు వ్యాపారం చేస్తూ సో రెస్పాండెంట్కి వీళ్ళ ఫాదరు వాళ్ళ హౌస్ని ఆ ప్రాపర్టీని అమ్మేసి అప్పులు కట్టారనమాట. దీన్ని కౌంటర్ చేస్తూ సో ప్లెయింటిఫ్ వాళ్ళ మీద కేసు ఇచ్చారనమాట కోర్టులో. సో మా ఫాదరు ఇది ఒక ఇల్లీగల్ బిజినెస్ టొబాకో అనేది, సో అది లీగల్గా నేను కట్టాల్సిన బాధ్యత కాదు, కాబట్టి మా ప్రాపర్టీ మాకు ఇవ్వాలి అని చెప్పేసి కోర్టులో కేసు ఇస్తే కోర్టు వీళ్ళకి ప్లెయింటిఫ్కి రిలేటెడ్గా జడ్జిమెంట్ ఇచ్చింది. ఎందుకంటే ఇది అవ్యవహారిక డెప్ట్ అనమాట, అవ్యవహారిక అప్పు. సో టొబాకో అనేది ఇల్లీగల్ కాబట్టి సో వాళ్ళు పే చేసిన అమౌంట్ మళ్ళీ కోర్ట్ అనేది వెనక్కి ఇచ్చేసారు వీళ్ళకి. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక రీసెంట్గా వచ్చినది ఏంటంటే వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ అండ్ అదర్స్. సో వినీతా శర్మ అండ్ రాకేష్ శర్మ బోత్ ఆర్ సిస్టర్ అండ్ బ్రదర్. సో ఈ కేసులో ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే సుప్రీంకోర్టు, సో హిందూ సక్సెషన్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2005 వచ్చిన తర్వాత సో ఇట్ అప్లైస్ టు రెస్పెక్టివ్లీ రెండరింగ్ డాటర్స్ ఈక్వల్లీ లయబుల్ యాజ్ సన్స్ అండర్ సెక్షన్ 6 clause 4 ఆఫ్ ద యాక్ట్. సో ఇంతకు ముందు ప్రీవియస్గా ఈ జడ్జిమెంట్లో చూస్తే ముత్తయ్యన్ చెట్టియార్ వర్సెస్ సింగిలి వీర పాండే చిన్న తంబియార్ కేసులో సన్స్ లయబుల్ అవుతారని చెప్పారు. బట్ ఇక్కడ మోడర్న్ లాలో రీసెంట్గా వచ్చిన జడ్జిమెంట్లో వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ సన్ ఒక్కరే కాదు డాటర్ కూడా బాధ్యత వహించాలి అప్పులలో, ఎందుకంటే వాళ్ళకు సమాన హక్కు ఆస్తి హక్కు అనేది ఇచ్చారు కదా హిందూ సక్సెషన్ యాక్ట్లో, కాబట్టి అప్పుల్లో కూడా సమాన హక్కు ఉండాలి, ఈక్వల్లీ లయబుల్ అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చారు. సో దీన్ని బట్టి అంటే మోడర్న్ ఓల్డెన్ డేస్ నుంచి ఇప్పటి వరకు ఈ డాక్ట్రైన్ ఆఫ్ పయస్ అబ్లిగేషన్ లో కొన్ని చేంజెస్ అంటూ జరుగుతూ వచ్చాయి. నా డాటర్ అండ్ సన్ ఆర్ బోత్ ఆర్ ఈక్వల్ టు రీపే ద డెబ్ట్స్ ఆఫ్ father. That is about doctrine of pious obligation. Thank you and thanks for your time అండ్ ఇఫ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ మీకు ఏదైనా అర్థం కాని టాపిక్ ఉంటే మీరు కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను దాని మీద వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.